రాజకీయాలంటే ఎత్తులకు పై ఎత్తులు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన విషయం ప్రజలకు అర్థమయ్యే విధంగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఆర్థిక భారం కాకుండా ఉంటుందనే విషయం స్పష్టం చేయాలి. సామాన్యవానికి నెలసరి ఆర్థికంగా ముడిపడి ఉన్న అవసరాలు సులువుగా ఎదుర్కోవచ్చనే భరోసా కల్పించే ఎన్నికల ఎజెండా ఉండాలి. చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా సామాన్యులకు రోజువారీ సంపాదనపై ఆధారపడే వారికి ఓ ప్రణాళిక ద్వారా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఆర్థిక స్వావలంబన కలిగించే ప్రణాళిక పక్కాగా అమలు చేసే విషయం కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, కుల సంఘాలతో సమన్వయం చేసుకోవాలి. నమ్మకం వమ్ము కాకుండా ముందు చూపు కలిగే ప్రణాళిక మేధావులు, విద్యావేత్తలతో ఎప్పటికప్పుడు చర్చలతో పాటు సమన్వయం చేసుకొని పనిచేయడం చాలా ముఖ్యం. అధికారం అంటే దోచుకోవడమే పరమావధిగా ఈరోజు రాజకీయాలు సాగుతున్నందుకు సామాన్య ప్రజలు ఈ పూట గడిస్తే చాలు, వీరికి పార్టీలు నడిపే నాయకులకు గెలిస్తే చాలన్న ఆలోచన మార్చాలి అంటున్న విశ్లేషకులు. లేదంటే దేశం, రాష్ట్రాలు ఆర్థికంగా ప్రతి ఏటా అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమంటున్న ఆర్థిక రంగ నిపుణులు. అధికారం దక్కితే సరే, అదనుగా ప్రక్కా ప్రణాళికతో అభివృద్ధి దిశగా పనిచేయాల్సిన అన్ని పార్టీలు కలిసి ఎన్నికలు ఎదుర్కొంటున్నాయి. కానీ వారి వారి రాష్ట్రాలలో ఎవరికి వారి ప్రణాళికలతో ముందుకు సాగుతున్న విషయం వారి విజయావకాశాలు నల్లేరు మీద నడకలాగా మారుతుందంటున్న రాజకీయ విశ్లేషకులు. పార్టీల కూటమితో ప్రజల్లో నమ్మకం కలిగేలా వీరందరూ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారన్న భావన ప్రజల్లో రావాలి. లేదంటే భారతదేశంలో ఎవరికి వారే యమునా తీరే తీరుగా వారి రాజకీయాలుంటే ఆయా పార్టీలకు మనుగడ ప్రతిపక్ష పాత్ర వరకే మిగిలిపోతుందని, ప్రతిపక్షాలు అన్నీ కూడా అదే విధంగా ఉంటాయంటున్న విశ్లేషకులు. అది ప్రతిపక్షం ఉందా అంటే నామమాత్రంగా కనిపిస్తారని అనే వాదన ఇప్పటికీ ఉంది. ఎన్నో రాజకీయ పార్టీల కూటమి అందరూ కలిసి మేమందరం కలిసి పనిచేస్తామని చూపించుకుంటున్నటువంటి ఈ కూటమి ఏ విధంగా నిరూపించుకుంటాయి, ఏ విధంగా భరోసా కల్పిస్తాయి, ఏ విధంగా మేమున్నాము మీకు అండగా అని ప్రజలకు భరోసా ఇస్తాయని రాజకీయ ఉద్దండులు ప్రశ్నిస్తున్నారు.